వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ని ఏర్పాటు చేశారు. ఈ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చేటువంటి ఉద్దేశం అన్నమాట. సో ఎవరైతే ఒక స్టార్టప్ కంపెనీస్ అంటే వాటిని అంకుర సంస్థలు అంటాం. సో అంకుర సంస్థలను పెట్టడానికి ఎవరైతే ముందుకు వస్తుంటారో సో ఆ పెట్టేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఈ యొక్క 1000 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి స్టార్టప్ ఫండ్ ద్వారా ఇస్తూ ఉంటారు. అంటే లైక్ సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వడం కానీ లేదంటే ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ చేయడం కానీ ఈ యొక్క స్టార్టప్ ఫండ్ ద్వారా చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు ఈ ఫండ్ తీసుకొచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా యూనికార్న్ కంపెనీస్ అనేటువంటి ఉండాలి అనేటువంటి ఒక ఎజెండాతో తీసుకొచ్చారు. మరి యూనికార్న్ అంటే ఏంటి అంటే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి $1 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీని యూనికార్న్ కంపెనీగా అంటాం. సో అట్లా యూనికార్న్ కంపెనీలను తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ ఉండేలాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్టార్టప్ ఫండ్ని ఏర్పాటు చేశారు. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఈ స్టాన్ఫోర్డ్లో 1998లో అప్పటి వరకు చదువుకున్నటువంటి వారు లారీ పేజ్ అండ్ సర్జరీ అనేటువంటి వారు ఫైనల్గా ఈ యొక్క వ్యవస్థని స్టార్టప్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి క్రమేపీ ఆ కంపెనీలను విస్తరించడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంక ఇటీవల మనం చూసుకుంటే ఏదైతే మనకి స్టార్టప్ ఫండ్ ఓపెన్ చేసి పెట్టారో క్రియేట్ చేశారో అది పెట్టడానికి గూగుల్ వారితో టైఅప్ అవ్వడం జరిగింది. సో గూగుల్ వారితో టైఅప్ అయ్యి ఈ యొక్క స్టార్టప్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడాల్సి వస్తే సుందర్ పిచ్చే, సో ఈ యొక్క గూగుల్కి ప్రెసిడెంట్ వచ్చేసి సీఈఓగా సుందర్ పిచ్చే గారు ఉన్నారు. ఇంకొక ఎజెండా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని 2034 కల్లా $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనే ఆలోచన, 2047కి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి ఇవన్నీ కూడా సాధించాలి అంటే ఎకానమీ అనేటువంటి గ్రోత్ ఉండాలి, ఇండస్ట్రీస్ అనేటువంటి ఎక్కువగా రావాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేటువంటి వారు ఎక్కువగా డెవలప్ ఉండాలి అంటే ఈ విధమైనటువంటి ఫండ్స్ అనేటువంటివి స్టార్టప్ ఫండ్స్ అనేటువంటివి యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఇంకొక అంశం మనం చూద్దాం. సో దక్షిణ మధ్య రైల్వే జోన్కు 4 జాతీయ అవార్డులు వచ్చి ఉన్నాయి. అయితే అవార్డులు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఆస్పెక్ట్లో ఒకసారి చూద్దాం. సో జాతీయ ఇంధన పొదుపు అవార్డులు ఇవి 2025కి గాను తీసుకువచ్చారు. సో దీనికి సంబంధించిన ఈ యొక్క అవార్డుల యొక్క సెరమనీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగినందుకు గాను మరి అవార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క అవార్డులు వచ్చి ఉన్నాయి. సో ఈ అవార్డులు మన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని అందుకోవడం జరిగింది. సో ఏ కేటగిరీలు ఇచ్చారు అంటే ఒకటి ప్రభుత్వ భవనాల విభాగం ఓపెన్ కేటగిరీలో గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్కి బెస్ట్ పర్ఫార్మింగ్ యూనిట్ అవార్డు అనేటువంటిది దక్కడం జరిగింది. సో ఫైనల్గా దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ అవార్డులు రాగా అందులో తెలంగాణ రాష్ట్రంలోనికి చెందినటువంటి వారికి ఈ యొక్క అంటే కేటగిరీలో చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మింగ్ యూనిట్ అవార్డు కేటగిరీ కింద రావడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మనం చూసుకుంటే ఇంకా రవాణా విభాగంలో అంటే రైల్వే స్టేషన్ల కేటగిరీ కింద రవాణా కేటగిరీలో ట్రాన్స్పోర్ట్ల కేటగిరీలో రాయచూర్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లకు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డులు లభించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ అవార్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం కోల్ ఇండియా సీఎండీగా సాయిరామ్ను నియమించడం జరిగింది. సో వీరు 15 డిసెంబర్ 2025 నుంచి ఈ యొక్క బాధ్యతలను తీసుకోవడం జరిగింది. సో కోల్ ఇండియా సీఎండీగా ఎవరు నియమించారు అంటే సాయిరామ్ అనేటువంటి వ్యక్తిని నిర్మించారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ కోల్ ఇండియా లిమిటెడ్ దాన్ని CIL అంటాం. సో CIL అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గును ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారంగా మనం చెప్పొచ్చు. అంటే లైక్ దీస్ ఆర్ ది లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్స్. కోల్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో ఏదైతే ఉందో సో ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కోల్ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. సో బొగ్గు గనుల
శాఖ అని అంటాం. సో ఆ పరిధిలోనే ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది విధులను నిర్వహిస్తూ ఉంటుంది. ఇక దాంతోపాటు మనందరికీ తెలుసు కోల్ సంబంధించి వివిధ రకాలైనటువంటివి ఉన్నాయి. బొగ్గుకు సంబంధించి రకరకాల బొగ్గులు మనకు కనిపిస్తూ ఉన్నాయి కోల్లోనే. లైక్ ఇనిషియల్గా మనం చూసుకుంటే పీట్ అని అంటాం, బొగ్గులో రకం. సో బొగ్గు ఏర్పడేటప్పుడు పీట్గా ఏర్పడుతూ ఉంది. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో బిటుమనస్ అనేటువంటి ఒక బొగ్గు ఏర్పడుతూ ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే లిగ్నైట్ అనేటువంటిది ఇంకొక రకం లిగ్నైట్. సో క్రమేపీ లిగ్నైట్ కాస్త క్రమేపీ ఆంథ్రసైట్గా దాన్ని రాకాసి బొగ్గు అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా కోల్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. సో వీటిలో ఉన్నటువంటి 4 టైప్స్ ఆఫ్ కోల్స్లో అంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉత్పత్తి చేసేది, ఎక్కువ హై కలరిఫిక్ వాల్యూ ఉన్నటువంటి బొగ్గు ఏది అంటే ఆంథ్రసైట్ అనేటువంటి బొగ్గు. దానిని మనం రాకాసి బొగ్గు అని పిలుస్తూ ఉంటాం. కాకపోతే ఇంకా ఈ బిటమనస్లోనే కొన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ సెమీ బిటమనస్ లేదా ఫుల్ బిటమనస్ అని ఉంటుంది. 4 మనకి ఇంపార్టెంట్. 1 పీటర్ అంటాం, 2 బిటమనస్ అంటాం, 3 లిగ్నైట్ అంటాం, 4 ఆంథ్రసైట్ అంటాం. ఈ 4 టైప్స్ ఆఫ్ కోల్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమే ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్తీ బిజ్లీ యోజన అనేటువంటి ఒక స్కీమ్ మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి న్యూస్లో ఎందుకు ఉంది అంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్కు 4వ స్థానం రావటం జరిగింది. సో కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో కాబట్టి ఆ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారు, కారణం ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్లోకి మనం వెళ్దాం. సో ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పేరులోనే ఉంది. ప్రధానమంత్రి అంటే సెంట్రల్, సూర్యఘర్, సూర్య అంటే సన్లైట్ లేదా సన్, ఘర్ అంటే ఇల్లు, మఫ్త్ బిజ్లీ యోజన, బిజ్లీ అంటే కరెంటు, విద్యుత్ని అనమాట. సో ఫైనల్గా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సోలార్ ఎనర్జీని, సౌరశక్తిని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం, సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేసేటువంటి స్కీమే ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్తీ బిజ్లీ యోజన అనేటువంటి స్కీమ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటి పైన ఈ విధంగా ఈ సోలార్ ప్యానల్స్ని అమర్చి తద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. మరి ఇవి పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి సో ప్రభుత్వము 78,000 రూపీస్ మేర సబ్సిడీని ఇస్తూ ఉన్నారు. సో దాదాపు 78,000 రూపీస్ సబ్సిడీ ఇస్తారు. అది కూడా అప్ టు 3 కిలోవాట్ సిస్టమ్కి. అది కూడా 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు 3 కిలోవాట్ సబ్సిడీకి. ఇది స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా విగ్రహాలకు సంబంధించి కొన్ని అంశాలు మనం మాట్లాడదాం. సో ఇటీవల మనందరికీ తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించారు. సో ఆ కోవలోనే వారి యొక్క విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏర్పాటు చేశారు December 15న. ఆ ఆస్పెక్ట్స్లో మరి న్యూస్లో ఉన్నటువంటి కొన్ని స్టాట్యూట్స్ ఏమున్నాయి, విగ్రహాలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే టాలెస్ట్ స్టాట్యూ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలోనే ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దేనికి సంబంధించింది అంటే శ్రీ రామానుజాచార్యుల గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 216 ఫీట్ల మేర దాని యొక్క ఎత్తు అనేటువంటిది ఉంటుంది. ఇది మనకి చెప్పాలంటే తెలంగాణలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా చెప్పొచ్చు. ఇంకోటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం. ఇది మనకి నర్మదా నది ఒడ్డున ఉంటుంది. సర్దార్ సరోవర్ డ్యామ్కి అతి చేరువలో గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో అది స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఇదేమో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. రెండు కూడా వేరు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ డిఫరెంట్, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ డిఫరెంట్. ఈక్వాలిటీ శ్రీ రామానుజాచార్యుల గారికి సంబంధించింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించినటువంటి విగ్రహము అనమాట. నెక్స్ట్ ఇంకా దాంతోపాటు ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. వీటి యొక్క హైట్ కూడా 175 ఫీట్స్గా ఉంది. ఇంకా నెక్స్ట్ తెలంగాణలో కూడా అమరవీరుల యొక్క స్తూపాన్ని, సో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క గన్ పార్క్ దగ్గర హైదరాబాద్లో. సో ఇవి మనకి న్యూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టాట్యూస్. ఇంకొక అంశం, హైదరాబాద్లో ప్రపంచ స్టార్ ఫుట్బాలర్ అయినటువంటి లియోనెల్ మెస్సీ రావడం జరిగింది. సో మెస్సీ వచ్చి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారితో కూడా ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ని వారు ఆడటం జరిగింది.
ఆయన రావడానికి గల కారణం ఏంటి అంటే ద గోట్ ఇండియా టూర్ ఏదైతే ఉందో సో దానిలో భాగంగా వీరు మన భారతదేశానికి రావటం జరిగింది. సో వచ్చి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఉప్పల్ దగ్గరన ముఖ్యమంత్రి గారితో కూడా ఈ యొక్క క్రీడలో వారు పాల్గొనడం జరిగింది. ఇంకా మరి వీరు ఆ యొక్క లియోనల్ మెస్సీ ఎవరైతే ఉన్నారో వీరు అర్జెంటీనాకి చెందినటువంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్గా మనం చెప్పొచ్చు. ఇటీవల ఫిఫా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తులు టీం. సో ఫిఫా ఏదైతే ఉందో అంతర్జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో సో వారు నిర్వహించినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో ఛాంపియన్షిప్ని కైవసం చేసుకున్నటువంటి వారు. సో అదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో వీరు డిసెంబర్ 13న మనకి హైదరాబాద్కి రావటం జరిగింది. ఇంకొక ఆస్పెక్ట్లో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫుట్బాల్ అనేటువంటి క్రీడ మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ఆరిజిన్ అయింది అంటే ఇంగ్లాండ్ దేశంలో ఆరిజిన్ అయింది. సో 1863లోనే 1863 సంవత్సరంలోనే ఈ యొక్క మోడర్న్ ఫుట్బాల్ గేమ్ని ఆడటం జరిగింది. ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఈ ఫుట్బాల్ క్రీడకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి ఫిఫా అంటాం, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ అసోసియేషన్ అంటాం. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్గా పిలవచ్చు మనం. క్లియర్. సో అయితే ఇది 1904లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జూరిచ్, స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. అయితే మరి ఈ ఫుట్బాల్ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అంటే 11 ప్లేయర్స్ ఉంటారు. 11 ప్లేయర్స్ ఉంటారు. ఇంకొక ఆస్పెక్ట్లో 2026లో ఈ 23rd ఫిఫా వరల్డ్ కప్ జరగబోతూ ఉంది. మేబీ మోస్ట్లీ జూన్ నుంచి జూలై మధ్య జరగవచ్చు. మరి దీనికి ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశాలు ఒకటి యుఎస్ఏ, మెక్సికో అండ్ కెనడా. ఈ దేశాల్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి మ్యాచెస్ జరగబోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక అంశం, అమెరికాకు చెందిన మేనేజ్మెంట్ సేవల సంస్థ WGS 2D. సో చూడవచ్చు ఇక్కడ WGS2D అనేటువంటి ఒక సంస్థ వారి యొక్క కార్యాలయాన్ని మనకి హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకి ఆసియా ఖండంలోనే తొలి కార్యాలయంగా మనం చెప్పొచ్చు. సో WGS2D అనేటువంటి సంస్థ వాళ్ళ యొక్క కార్యాలయం. సో మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఈ కార్యాలయంలో ఈ గ్లోబల్ AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. గ్లోబల్ AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఇంకెక్కువగా డెవలప్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క రంగంలో తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ యువకులు ఎవరైతే ఉన్నారో వారి రంగంలో ప్రావీణ్యం వచ్చేలాగా తగు కార్యక్రమాలు చేయటం అన్నమాట. సో ఫైనల్గా గ్లోబల్ AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఈ యొక్క సమిట్ ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు. తద్వారా AI టెక్నాలజీని మరింత డెవలప్ చేయడం, ఆ డెవలప్ చేసినటువంటి యొక్క టెక్నాలజీని తెలంగాణ యూత్కు ట్రాన్స్ఫర్ చేసి క్రమేపీ పురోగతిని అభివృద్ధిని సాధించడం. దట్ ఈస్ ద అంబిషన్. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూస్తే తెలంగాణ రైజింగ్ సమిట్, గ్లోబల్ సమిట్ 2025 డిసెంబర్ 8th and 9th తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగడం జరిగింది. సో దీనికి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. దాదాపు కొన్ని లక్షల కోట్ల మేర ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేటువంటివి చేసుకోవడం జరిగింది. ఆ కోవలోనే మనం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. సో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ని విడుదల చేయటం జరిగింది. సో డాక్యుమెంట్లో ప్రధానంగా పొందుపరిచినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి 2034 కల్లా అట్లీస్ట్ ఒక $1 trillion మేర ఎకానమీని సాధించడము, 2047 కల్లా అట్లీస్ట్ $3 trillion మేర ఎకానమీని సాధించేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డాక్యుమెంట్లోని మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా 3 జోన్స్గా ఏ విధంగా చేయాలి, ఏ జోన్లో ఏ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో పొందుపరచడం జరిగింది అనేటువంటి అంశం మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అక్కడ నుంచి మనం చూసుకుంటే హైదరాబాదుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నపం అందజేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటిది లేదు. సో దాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి చేయండి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి అనేటువంటి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవటం జరిగింది. సో ఫైనల్గా ప్రస్తుతం అయితే 21 IIMs ఉన్నాయి. సో ఇంకా ఏర్పాటు చేస్తే
ఇంకా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది యాజ్ పర్ ది బడ్జెట్. కాబట్టి సో ఇక మీదట మరిన్ని ఐఐఎమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లను ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దాంట్లో అట్లీస్ట్ 1 or 2 or 3 or 4 అందుకంటే ఎక్కువ ఎన్ని వచ్చినా కానీ ఆ ఐఐఎమ్స్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించి కూడా 200 ఎకరాల మేర భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐఐఎంకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. యాజ్ సింపుల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 105 నియోజకవర్గాల్లో నిర్మించబోతూ ఉన్నారు. సో దీనిలో మనకి చూసుకుంటే 5 నుంచి 12 తరగతుల వరకు ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయబోతూ ఉన్నారు. అయితే ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో 2560 మంది విద్యార్థులు చదువుకునే విధంగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో దీనికి కాను 21,000 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అభివృద్ధి చేసే విధంగా, అదేవిధంగా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఏదైతే ఉందో ఈ గైడ్ లైన్స్ని అనుసరించి కూడా విద్యా వ్యవస్థని బలోపేతం చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వెళ్తుంది. అందుకోసమే ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 105 నియోజకవర్గాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక అంశంగా మనం చెప్పొచ్చు లైక్ యుఎస్ ఫార్మా జైంట్ ఎలీ లిల్లీ టు ఇన్వెస్ట్ $1 బిలియన్ అంటే 8,800 కోట్ల రూపాయలు ఇన్ తెలంగాణ. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ హబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. సో ఫైనల్గా యుఎస్ఐకి చెందినటువంటి ఫార్మా సంస్థ అయినటువంటి ఎల్ లిల్లీ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో $1 బిలియన్ మేర పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ హబ్ని హైదరాబాద్లోనే వీరు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రపంచానికి ఫార్మా సిటీగా గుర్తొచ్చేటువంటి నగరం హైదరాబాద్ అని మనం చెప్పవచ్చు. సో హైదరాబాద్ ఈజ్ ది వరల్డ్స్ ఫార్మా సిటీ. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే ఎక్కువ మందులు ఉత్పత్తి అవుతున్నటువంటి ఓ ప్రాంతంగా, తక్కువ ధరకి హై క్వాలిటీ మెడిసిన్స్ ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రాంతంగా మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నిలిచి ఉంది. సో మనందరికీ తెలుసు ఆల్రెడీ ఫార్మా సిటీ, ఫార్మా రంగం అంతా కూడా ఈ పటాన్ చెరువు ప్రాంతంలో కేంద్రీకృతమైంది. సో క్రమేపీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ అన్ని కూడా హై స్టాండర్డ్ మెడిసిన్స్ అన్ని కూడా ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భాన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని ఫార్మా సిటీగా మనం పిలుస్తూ ఉన్నాం. సో ఒక్కొక్క సిటీని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. సో హైదరాబాద్కి ఫార్మా సిటీగా పేరు వచ్చింది, జైపూర్కి పింక్ సిటీగా, అట్లా సో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ఆ పేరు అనేటువంటిది ఉంటూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీల అభివృద్ధికి 2,780 కోట్ల మేర ఫండ్స్ని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం న్యూస్లో ఉంది. సో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి 15 కోట్ల మేర ఒక్కొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మున్సిపాలిటీలోకి ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకొని మున్సిపాలిటీలుగా డిక్లేర్ చేయడం జరిగింది. సో అట్లా ఆ విధంగా డిక్లేర్ చేసిన వాటికి 20 crore రూపీస్ ఒక్కొక్క మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. పాత మున్సిపాలిటీలకేమో 15 కోట్ల రూపాయలు అండ్ కొత్తగా ఏర్పడినటువంటి న్యూ మున్సిపల్ కార్పొరేషన్స్కేమో 30 crore రూపీస్ని అలోకేట్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇవి కొత్తగా మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ ఫండ్ అనేటువంటిది 138 మున్సిపాలిటీలు అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్కు అలోకేట్ చేశారు. సో దీని ద్వారా మనకి 2,432 ప్రాజెక్టులను టార్గెట్గా పెట్టుకొని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దానితో పాటు మార్చి 2026 కల్లా ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్స్ తీసుకున్నారో అవి మార్చి 2026 కల్లా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవటం జరిగింది. సో ఇవి మనకి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.